ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉమాకోటేశ్ లింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 23 నుండి 27 వరకు జరుగుతాయి అని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి తెలిపారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సోమవారం ఆలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ, స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల 1 నిమిషాలకు శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి, శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 24, 25 తేదీల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అనంతరం తెల్లవారుజాము నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుండి మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి రథోత్సవం జరుగుతుంది అని తెలిపారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి నందివాడ దినేష్ కుమార్, బుడ్డిగా రవి, నిమిషకవి వెంకటేష్, సుంకర బుజ్జి, వెలగల రామకృష్ణ, కోటరెడ్డి, పోసియా, సత్యమేని, హరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్ లక్ష్మీబాయి అండి. నేను కోటలింగేశ్వర స్వామి కార్యనిర్వహణాధికారిగా వచ్చి 5 నెలలు అయ్యింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 23 నుండి 27 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 23న మనకి స్వామివారి కళ్యాణం అండి. 23 ఉదయం 7:30 నిమిషాలకి గణపతి పూజతో ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. అలాగే 24, 25న స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 12:45 నిమిషాల నుండి భక్తులకు సర్వదర్శనం అనేది ప్రారంభిస్తున్నామండి. మధ్యాహ్నం 2:35 నిమిషాల నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుందండి. ఉత్సవాలకి అరౌండ్ ఒక 20,000 మెంబర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అమ్మవారికి విశేషంగా అభిషేకం, కుంకుమ పూజలు, అనంతరం సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి శ్రీ స్వామివారి రథోత్సవము వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమాకోటేశ్వర స్వామి రథోత్సవము సమాజ పూర్ణంగలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు, రథోత్సవం జరుగును. రాత్రి 10 గంటలు మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం. మనకి 2 గంటల 35 నిమిషాల నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి అక్కడ ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఇలాగా మన సాయి హాస్పిటల్ నుంచి అలా తిరిగి మళ్ళీ కోట్లింగాల గట్టుకు వస్తుంది. టెంపర్ యార్డు, రెడ్లపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యాపురం మీదుగా మళ్ళీ మనకు కోట్లింగాల గుడికి చేరుకుంటుంది.